ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 13/8/2022. मीठे बच्चे, स्वर्ग का मालिक बनना है तो बाप से प्रतिज्ञा करो कि हम पवित्र बन आपके मददगार जरूर बनेंगे, सपूत बच्चा बनकर दिखाएंगे. మధురమైన పిల్లలారా, స్వర్గానికి మాలికులుగా అవ్వాలి అంటే బాబాతో, తండ్రితో ప్రతిజ్ఞ చేయండి. మేము పవిత్రంగా అయ్యి మీకు సహయోగులుగా తప్పకుండా తయారవుతాం, సుపుత్రులుగా అయ్యి చూపిస్తాం. మధురమైన పిల్లలారా, స్వర్గానికి మాలికులుగా అవ్వాలి అంటే తండ్రితో ప్రతిజ్ఞ చేయండి. మేము పవిత్రంగా అయ్యి మీకు సహయోగులుగా తప్పకుండా తయారవుతాం, సుపుత్రులయ్యి చూపిస్తాం. प्रश्न है, किन्हों का हिसाब किताब चुकतू कराने के लिए पिछाड़ी में ट्रिब्यूनल बैठती है. ప్రశ్న, ఎవరి యొక్క లెక్క ఖాతా పూర్తి చేయించడం కోసం, సమాప్తి చేయించడం కోసం అంతిమంలో ట్రిబ్యునల్, ధర్మరాజు సభ ఏర్పడుతుంది. ఎవరి యొక్క లెక్క ఖాతా సమాప్తి చేయడం కోసం అంతిమంలో ట్రిబ్యునల్, ధర్మరాజు సభ ఏర్పడుతుంది. ఎవరి కోసం? उत्तर, जो क्रोध में आकर बाम से इतनों का मौत कर देते हैं, उन पर केस कौन करे, इसलिए पिछाड़ी में उनके लिए ट्रिब्यूनल बैठती है. सब अपना अपना हिसाब किताब चुकतू कर वापिस जाते हैं. ఎవరైతే క్రోధంలోకి వచ్చి బాంసుతో ఇంతమందికి మృత్యు కలిగిస్తున్నారో వాళ్ళపైన కేసు పెట్టే వాళ్ళు ఎవరు? క్రోధంలోనొచ్చి బాంసుతో ఇంతమంది మనుషులకి ఏదైతే మృత్యు కలిగిస్తున్నారో వాళ్ళపైన కేసు పెట్టే వాళ్ళు ఎవరు? అందుకే అంతిమంలో వాళ్ళ కోసం ధర్మరాజు సభ ఏర్పడుతుంది. అందుకే అంతిమంలో వాళ్ళ కోసం ధర్మరాజు సభ ఏర్పడుతుంది. అప్పుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లెక్క ఖాతాలు సమాప్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తారు. అప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ లెక్క ఖాతాలు సమాప్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తారు. दूसरा प्रश्न, विष्णुपुरी में जाने के लायक कौन बनते हैं? రెండో ప్రశ్న, విష్ణుపురిలోనికి వెళ్ళే అర్హులుగా ఎవరు అవుతారు? విష్ణుపురిలోనికి వెళ్ళే అర్హులుగా ఎవరు తయారవుతారు? उत्तर, जो इस पुरानी दुनिया में रहते भी इससे अपनी दिल नहीं लगाते, बुद्धि में रहता अब हमें नई दुनिया में जाना है, इसलिए पवित्र जरूर बनना है. ఎవరైతే ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా దీంతో మనస్సు పెట్టుకోరో, మమకారం పెట్టుకోరో, బుద్ధిలో ఉంటుంది ఇప్పుడు మేము కొత్త ప్రపంచంలోనికి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా తప్పకుండా తయారవ్వాలి. ఎవరైతే ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా దీంతో మనస్సుని అంటే మమకారాన్ని పెట్టుకోరో వాళ్ళ బుద్ధిలో ఉంటుంది ఇప్పుడు మేము కొత్త ప్రపంచంలోనికి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా తప్పకుండా తయారవ్వాలి అని. दूसरा, पढ़ाई ही विष्णुपुरी में जाने के लायक बनाती है. రెండోది, చదువే విష్ణుపురిలోనికి వెళ్ళే అర్హులుగా తయారు చేస్తుంది. చదువే విష్ణుపురిలోనికి వెళ్ళే అర్హులుగా తయారు చేస్తుంది. तुम पढ़ते इस जन्म में हो, पढ़ाई का पद दूसरे जन्म में मिलता है. మీరు చదివేది ఈ జన్మలో, కానీ
దీని పదవి రెండో జన్మలో భవిష్యత్తులో లభిస్తుంది. మీరు చదివేది ఈ జన్మలో, కానీ ఈ చదువు యొక్క పదవి రెండో జన్మ అంటే భవిష్యత్తులో లభిస్తుంది. ఒకటి చదువు ఒకటి ఆధారం, రెండోది ఏంటి, పాత ప్రపంచంతో మమకారం ఉండకూడదు. దేహము, దేహ సంబంధాలు, ఈ దేహ ప్రపంచంతో మమకారం ఉండకూడదు. కొత్త ప్రపంచంలోనికి వెళ్ళాలి అనే ఆలోచన ఉండాలి. పవిత్రంగా కూడా తప్పకుండా తయారవ్వాలి. అప్పుడే విష్ణుపురికి అర్హులు అవుతారంటున్నారు బాబా. గీతే తుమ్హీ హో మాతా పితా తుమ్హీ హో. ఈరోజు పాట నీవే తల్లివి తండ్రివి నీవే. ओम शांति। महिमा गाते हैं बेहद के बाप की, क्योंकि बेहद का बाप बेहद की शांति और सुख का वर्षा देते हैं. నీవే తల్లి తండ్రి అనే మహిమ ఎవరికి చేస్తున్నారు? అనంతమైన తండ్రికి. ఎందుకంటే అనంతమైన తండ్రి అనంతమైన శాంతి సుఖం యొక్క వారసత్వం ఇస్తారు. భక్తి మార్గ में पुकारते भी है बाबा आओ आकर हमें सुख और शांति दो. भारतवर्ष 21 जन्म सुखधाम में रहते हैं, बाकी जो आत्माएं है वह शांति धाम में रहते हैं. భక్తి మార్గంలో పిలుస్తున్నారు, ఓ బాబా తండ్రి రండి, మాకు సుఖము శాంతి ఇవ్వండి. అసలు భారతవాసులు 21 జన్మలు సుఖధామంలో ఉంటారు. సత్యుగం, త్రేతాయుగం. భారతవాసులు సుఖధామంలో ఉండేటప్పుడు మిగిలిన ధర్మాల వాళ్ళు, మిగిలిన ఆత్మలందరూ కూడా శాంతి ధామంలో ఉంటారు. तो बाप के 2 वर्ष है सुखधाम और शांति धाम. इस समय न शांति है न सुख है, क्योंकि భ్రష్టాచారి దునియా హే. అయితే బాబా 2 వారసత్వాలు ఇస్తున్నారు. ఏంటి? సుఖధామం, శాంతిధామం. ఇప్పుడున్న ప్రపంచంలో శాంతి లేదు, సుఖము లేదు. ఎందుకంటే భ్రష్టాచారి ప్రపంచంగా అయిపోయింది. तो जरूर कोई दुख धाम से सुख धाम में ले जाने वाला चाहिए. बाप को किवैया भी कहते हैं, विषय सागर से क्षीर सागर में ले जाने वाला है. మరి తప్పకుండా ఈ సమయంలో ఈ దుఃఖధామ నుండి సుఖధామంలోకి తీసుకువెళ్లే వాళ్ళు కూడా కావాలి కదా మనకి. బాబానే ఏమన్నారు? నావికుడు అని కూడా అన్నారు. విషసాగరం, వికారాలనే ఈ సాగరం నుండి క్షీరసాగరం అంటే సత్యుగం, సుఖము శాంతి ప్రపంచంలోనికి తీసుకువెళ్తున్నారు. बच्चे जानते बाप ही पहले शांति धाम में ले जाएंगे, क्योंकि अब टाइम पूरा होता है. यह बेहद का खेल है. పిల్లలకు తెలుసు కదా బాబా ముందు ఎక్కడికి తీసుకువెళ్తారు? శాంతి ధామానికి, తర్వాత సుఖధామం. ఇప్పుడు టైం పూర్తయిపోయే సమయం వచ్చింది. ఇంటికి వెళ్ళాల్సిన సమయం దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ సుఖధామం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇది అనంతమైన ఆట. इसमें ऊंचते ऊंच मुख्य क्रिएटर డైరెక్టర్ ముఖ్య యాక్టర్ కౌన్ హే? ఇందులో ఉన్నతమైన ఈ అనంతమైన ఆటలో ఉన్నతమైన ముఖ్యమైన క్రియేటర్, రచయిత, డైరెక్టర్, అలానే ముఖ్యమైన యాక్టర్ ఎవరు? ఊంచితే ఊంచే భగవాన్, భగవంతుడే క్రియేటర్, డైరెక్టర్, మెయిన్ యాక్టర్ కూడా. उनको सबका बाप कहा जाता है. ఆయన్నే అందరికీ తండ్రి అని చెప్తారు. वह स्वर्ग का रचयिता है. फिर जब मनुष्य दुखी होते हैं तो लिबरेट भी करते हैं. रूहानी पंडा भी है. అందరికీ తండ్రి ఎవరైతే ఉన్నారో భగవంతుడు శివ్ బాబా, ఆయనే స్వర్గ రచయిత. ఎప్పుడైతే మనుషులు పూర్తి దుఃఖితులుగా అయిపోతున్నారో అప్పుడు ఆయనే వచ్చి అందరినీ రక్షిస్తున్నారు దుఃఖాల నుండి, సుఖం యొక్క మార్గం చూపిస్తున్నారు. అందుకే ఆయన ఏమన్నారు? ఆత్మిక పండ, మార్గదర్శి. सभी आत्माओं को शांति धाम में ले जाते, वहां सब आत्माएं रहती है. ये आर्गन्स यहाँ मिलते जिससे आत्मा बोलती है. ఇప్పుడు శివబాబా పండాగా వచ్చి అందరినీ శాంతిధామానికి, మన అసలైన ఇంటికి తీసుకువెళ్తున్నారు. అక్కడ ఆత్మలు ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కర్మేంద్రియాలు లభిస్తున్నాయి పాత్ర అభినయించడం కోసం. ఈ శరీరం ద్వారా మాట్లాడేది ఆత్మే కదా.
आत्मा खुद भी कहती है, जब मैं सुखधाम में थी तो शरीर सतो प्रधान था, मैं आत्मा 84 जन्म भोगती हूँ। सतयुग में 8 जन्म, त्रेता में 12 जन्म पूरे हुए, फिर फर्स्ट नंबर में जाना है। बाप भी आकर पावन बनाते हैं। మీ ఆత్మ ఇప్పుడు స్వయం ఏం చెప్తుంది? ఎప్పుడైతే నేను సుఖధామంలో ఉండేవాడినో సత్యుగంలో, అప్పుడు నా శరీరం కూడా సతోప్రధానంగా ఉండేది. ఆత్మ సతోప్రధానం, శరీరం కూడా సతోప్రధానం, పూర్తి సుఖము శాంతి ఉండేది. ఆత్మ ఆత్మనే నేను 84 జన్మలు అనుభవిస్తున్నాను అని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది కదా. ఈ జ్ఞానం అర్థమైన తర్వాత సత్యుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు. ఫస్ట్ నెంబర్లో ఉన్న మనమే ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాం? జన్మలు తీసుకుంటూ దిగజారిపోయాం, పతితం అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నెంబర్లోనికి వెళ్ళాలి. బాబాయ్ వచ్చి మళ్ళీ తిరిగి పావనంగా తయారు చేస్తున్నారు. आत्माओं से बात करते, आत्मा शरीर से अलग है तो कुछ बात नहीं कर सकती. ఆత్మలతోనే ఇక్కడ బాబా మాట్లాడుతున్నారు. ఆత్మ శరీరం నుండి వేరైపోయిందంటే ఏమైనా మాట్లాడగలదా? మాట్లాడలేదు, వినలేదు కూడా. ఇక్కడ శరీరం ఉంటే కదా మాట్లాడగలదు. సూక్ష్మ శరీరంతో వినగలమేమో. చాలా మంది చూడండి ఈవిల్ సోల్స్ అంటారు, అన్ని చూస్తుంటాయి కదా, కానీ మాట్లాడాలంటే మాట్లాడగలవా? మాట్లాడలేవు. మాట్లాడాలంటే శరీరం కావాలి తప్పకుండా. जैसे रात में शरीर से अलग हो जाती है, आत्मा कहती मैं इस शरीर से काम कर तक गया हूं, अब विश्राम करता हूं. आत्मा और शरीर दोनों अलग चीज है. ఏ విధంగా రాత్రి అయ్యేటప్పటికి ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది కదా. వేరైపోవడం అంటే శరీరంలోనే ఉంటుంది కానీ తన సీట్ నుండి కొద్దిగా పక్కకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే కాన్షియస్, మన పైన మనకు కాన్షియస్ ఉండదు, ఆ స్టేజ్లోకి వెళ్తుంది. ఏమంటుంది ఆత్మ? రాత్రి అయినప్పటికీ రోజంతా పనులు చేసి చేసి నేను ఈ శరీరంతో పని చేస్తూ అలసిపోయాను, ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి అని అంటుంది. ఆ విశ్రాంతి కావాల్సిన టైంలో ఆత్మ కొద్దిగా సైడ్ అయిపోతుంది అనమాట, విశ్రాంతిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ శరీరం రెండు వేరు వేరు వస్తువులు కదా. ये शरीर अब पुराना है, यह है ही पति दुनिया. भारत नया था तो इसको स्वर्ग कहा जाता था, अभी नरक है, सब दुखी है. ఇప్పుడు ఈ శరీరం కూడా పాతదైపోయింది, పతిత ప్రపంచం ఇది. ఒకప్పుడు భారతదేశం కొత్తదిగా ఉండేది, దాన్నే స్వర్గము అన్నారు. ఇప్పుడున్నది నరకం, అందరూ దుఃఖితులుగా ఉన్నారు. बाप आकर कहते इन बच्चियों द्वारा तुमको स्वर्ग का द्वार मिलेगा. बाप शिक्षा देते पावन बन स्वर्ग का मालिक बनो, पतित बनने से तुम नरक के मालिक बन पड़े हो. బాబా వచ్చి చెప్తున్నారు, ఈ పిల్లలు ఇక్కడ ఎవరైతే కన్యలు ఉన్నారో, బంధన లేనటువంటి వారు, అక్కయ్యలు, బాబా కన్యలకైతే ఏం చెప్పారు? ఇంకా బంధంలోనికి వెళ్లకుండా విశ్వ కళ్యాణం చేయండి అంటున్నారు బాబా. కాబట్టి ఇలాంటి పిల్లల ద్వారా, కన్యల ద్వారా మీ అందరికీ స్వర్గ ద్వారం లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. బాబా శిక్షణ ఇస్తున్నారు, పావనంగా అయ్యి స్వర్గానికి మాలికులు అవ్వండి. పతితం అవడం ద్వారా ఏమయ్యారు? ఇప్పుడు మీరు నరకానికి మాలికులు అయిపోయారు. यहाँ 5 विकारों का दान लिया जाता है. आत्मा कहती है बाबा आप हमको स्वर्ग का मालिक बनाते हो, हम प्रतिज्ञा करते हम पवित्र बन आपके मददगार जरूर बनेंगे. ఇక్కడ బాబా పావనంగా తయారు చేయడం కోసమే మన దగ్గర పంచవికారాల దానం తీసుకుంటున్నారు బాబా. మనం కూడా అందరికీ అదే చెప్తున్నాం కదా, ఈ వికారాలు దానం ఇచ్చేయండి అని. మీ ఆత్మ ఇప్పుడు ఏమంటుంది? బాబా మీరు మమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు, మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం మీకు, మేము పవిత్రంగా అయ్యి మీకు సహయోగులుగా తప్పకుండా తయారవుతాం అని ఇక్కడ మీ ఆత్మ అంటుంది కదా. బాప్కా బచ్చా జో ఒబీడియంట్ रहते हैं उनको सपूत कहा जाता है. బాబా పిల్లలుగా అయ్యి ఎవరైతే ఒబీడియంట్గా వినయ
విధేయతలతో నడుస్తారో వాళ్ళకే ఇక్కడ సుపుత్రులు అంటారు. బాబా ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్ళాలి. కపూత్కో వర్ష మిల్నా సకే, కుపుత్రులకి వినయ విధేయతలు లేవు, అహంకారంతో నడుస్తున్నారు, బాబా పిల్లలు అవుతారు, జ్ఞానం వింటారు, ఇతరులకు వినిపిస్తారు. ఎంత జ్ఞానంలో ముందుకెళ్తుంటే కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఈగో వచ్చేస్తుంటది. నేను ఇంత జ్ఞానిని, నేను ఇంత సేవ చేశాను. ఆ వినయ విధేయతలు అనేవి ఉండవు. మరి వాళ్ళు కుపుత్రులే కదా. ఇక్కడ సుపుత్రులు అంటే వినయ విధేయతలతో బాబా ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. కుపుత్రులకి వారసత్వం లభించదు అంటున్నారు. ये बाप बैठ समझाते निराकार भगवान की निराकारी आत्माएं बच्चे फिर प्रजापिता ब्रह्मा की संतान बनते तो बहन भाई हो जाते हैं। या जैसे ईश्वरी घर है और कोई संबंध नहीं, बल घर में मित्र संबंधी आदि को देखते हैं, परंतु बुद्धि में है हम बाप दादा के बने हैं, वह बाप या दादा बैठे हैं। బాబా చెప్పిన నిరాకార భగవంతుని యొక్క నిరాకారి ఆత్మలు మీరందరు పిల్లలు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా ఇప్పుడు జ్ఞానం ఇచ్చి బ్రహ్మత్రు మిమ్మల్ని సాకార రూపంలో పిల్లలుగా తయారు చేస్తున్నారు. లేకపోతే ఆత్మ రూపంలో ఎప్పుడు పిల్లలమే, కానీ మర్చిపోయాం కదా. మళ్ళీ ఇప్పుడు సాకారంగా మనకి మన గుర్తింపు, మన పరిచయం మనకి బ్రహ్మ ద్వారా దొరుకుతుంది. అందుకే బ్రహ్మకి కూడా ఇప్పుడు మీరు పిల్లలయ్యారు, ప్రజాపిత బ్రహ్మకి. మరి బ్రహ్మ పిల్లలుగా మీరందరూ పరస్పరంలో సోదర సోదరీలు కదా అంటున్నారు బాబా. ఇది ఒక ఈశ్వరీయ కుటుంబం. తల్లి తండ్రి పిల్లలే ఉన్నారు, ఇంకా వేరే సంబంధాలు ఇక్కడ లేవు. అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు అంతే, సోదర సోదరి అంతే. बल घर में मित्र संबंधी आदि को देखते, परंतु बुद्धि में हम बाप दादा के बने हैं, या बाप या दादा बैठे हैं. అయితే మీరు ఇంట్లో ఉన్నప్పుడు మిత్ర సంబంధికులు ఉంటారు, వీళ్ళు ఫలానా వరుస, వీళ్ళు ఫలానా వరుస, ఆ వరుసలోనే వాళ్ళని సంబోధిస్తాము. కానీ బుద్ధిలో మాత్రం ఏముంటుంది, శారీరకంగా లౌకికంగా సంబంధాలున్న శివబాబాకి ఇప్పుడు పిల్లలం అయ్యాము. శివబాబా పిల్లలుగా అందరం సోదర సోదరీలమే అనే ఆలోచన ఉంటుంది. బ్రహ్మ పిల్లలుగా సోదర సోదరీలమయ్యాం, శివబాబా పిల్లల ఆత్మరూపంలో అందరూ సోదరులే. అది మీకు బుద్ధిలో ఉంటుంది కదా. కర్మక్షేత్రంలో కర్మ చేయడానికి ఈ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, కానీ అసలైన సంబంధం మాత్రం ఆత్మిక సంబంధం, దేహ రూపంలో కూడా బ్రహ్మ పిల్లలుగా సోదర సోదరి సంబంధం. वह बाप या दादा बैठे हैं. शिव बाबा కూర్చున్నారు, दादा ब्रह्म बाबा కూడా ఇక్కడ ఉన్నారు. यहाँ गर्भ जेल में जो सजाए, यहाँ गर्भ जेल में तो सजाए काते, सत्युग में जेल होता नहीं, वहां पाप ही नहीं होता, क्योंकि वहां रावण ही नहीं, इसलिए वहां गर्भ महल कहा जाता है. ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రపంచంలోనైతే ఏదైతే జన్మ లభిస్తుందో అప్పుడు ఆత్మ గర్భ జైల్లో ఉంటుంది. గర్భంలో ఉన్నంత వరకు జైల్లో ఉన్నట్లా ఉంటుంది, శిక్షలు అనుభవిస్తుంది గర్భంలో. అదే సత్యుగంలో కూడా గర్భం ద్వారా జన్మ అయినా అక్కడ జైలు ఉండదు అంటున్నారు బాబా. అంటే గర్భంలో హాయిగా ఉంటారు అక్కడ, ఎందుకంటే అక్కడ పాపం అనేది లేదు కదా, రావణుడే లేరు అక్కడ. అందుకే అక్కడ గర్భం మెహల్. ఎప్పుడైతే పాపాలు మొదలయ్యాయో, వికారాలు మొదలయ్యాయో అప్పటి నుండి गर्भ जेल మొదలైంది. जैसे पीपल के पत्ते पर कृष्ण को दिखाते, वो भी गर्भ जैसे क्षीर सागर है. सत्युग में ना गर्भ जेल होता, ना वह जेल होता. రావి ఆకు మీద శ్రీకృష్ణుడు బ్రొటన వెంచుకుంటూ చాలా సంతోషంతో వచ్చినట్లా చూపిస్తారు కదా. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ప్రళయం అయిపోయింది, రావి ఆకు మీద ఈదుకుంటూ వచ్చారు కృష్ణుడు అని చూపిస్తారు. కానీ వాస్తవంగా బాబా ఏమంటారు, ప్రళయము అవ్వదు, ఆకు మీద ఒక బాలుడు ఎలాగొస్తారు అంటే చుట్టూ సముద్ర భాగాలన్నీ మునిగిపోతాయి, చాలా భూభాగం జలమయం అయిపోతుంది, ఒక్క భారత ఖండం మాత్రం మిగులుతుంది లాస్ట్ లో. అది కూడా ఇప్పుడున్నంత భారతదేశం ఉండదు అప్పుడు.
అప్పుడు మోడల్ కూడా కొద్ది మారిపోద్ది. దూరం నుంచి చూస్తే రావియాకు మోడల్ లాగా కనబడుతుంది మన ఇండియా. అక్కడ శ్రీకృష్ణుడు జన్మిస్తారు, మళ్ళీ సత్యుగం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే సత్యుగంలో జన్మ కూడా ఎలా ఉంటది, గర్భ మెహల్, చాలా ఆనందంగా ఉంటారు. క్షీరసాగరం లాగే సముద్రంలో వచ్చాడు కృష్ణుడు అని చెప్పారు కదా, అంత హాయిగా ఉంటారు అక్కడ గర్భంలో అంటున్నారు బాబా. క్షీరసాగరంలా ఉంటుంది. సత్యుగంలో గర్భ జైలు ఉండదు, మామూలు జైళ్ళు కూడా ఉండవు. ఇక్కడ లాంటి జైళ్ళు ఉండవు. आधा कल्प है नई दुनिया, वहां सुख है, जैसे मकान पहले नया होता है फिर पुराना होता है. అర్ధకల్పం పూర్తి కొత్త ప్రపంచం అన్నమాట. జైళ్ళు, ఈ పోలీసులు, కోర్టులు, డాక్టర్లు వీళ్ళెవరు అవసరం లేదు కదా సత్యత్రేతాయుగాల్లో. అక్కడ ఏం అనారోగ్యాలు ఉండవు, గొడవలు ఉండవు. ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి చూస్తే ఇక్కడ లాంటి చదువులు అవసరం లేదు. ఇక్కడ ఏదైనా ఒక భవనం కట్టాలంటే పెద్ద ఇంజనీర్ అయిపోవాలి. పూర్వంలో భవనాలు కట్టేవారు ఏ ఇంజనీర్లు ఉండేవారు. సత్యుగులు అలాంటి ఇంజనీరింగ్ చదివే అవసరం కూడా లేదు. నేచురల్ గా బుద్ధే అంత తీక్షణంగా తెలివిగా ఉంటది. కాబట్టి సత్యుగానికి కలియుగానికి ఎంత తేడా, అర్ధకల్పం సుఖధామం, కొత్త ప్రపంచం, అక్కడ సుఖమే. ఏ విధంగా భవనం ఇల్లు కట్టాక ముందు కొత్తదిగా ఉంటే తర్వాత పాతదవుతుంది కదా, ప్రపంచం కూడా అంతే. वैसे सत्युग है नई दुनिया, कलयुग है पुरानी दुनिया, कलयुग से फिर सत्युग जरूर बनना है. సత్యుగం అంటే కొత్త ప్రపంచం, కొత్త ఇల్లు అన్నమాట. కలియుగం అంటే పాత ప్రపంచం, ఇది పాత ఇల్లు. పాత ఇల్లు అయిపోయాక ఏం చేస్తాం, ఇల్లు పాతదైతే కొత్తది మళ్ళీ కట్టుకుంటాం కదా. అలానే కలియుగం నుండి మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది అంటున్నారు బాబా. చక్ర రిపీట్ होता रहता है, ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. या बेहद का चक्र है जिसकी नॉलेज बाप ही समझाते, बाप ही नॉलेजफुल है. ఈ సృష్టి చక్రం అనేది అనంతమైన చక్రం. దీని జ్ఞానం బాబాయే చెప్తున్నారు. ఆయనే జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ఫుల్. इनकी आत्मा भी नहीं समझा सकती, ये पहले पावन थे फिर 84 जन्म ले पतित बने, तुम्हारी आत्मा भी पावन थी फिर पतित बने. ఈ బ్రహ్మ యొక్క ఆత్మ కూడా ఈ జ్ఞానం చెప్పలేదు. శివబాబా వచ్చాకే బ్రహ్మకి ఈ జ్ఞానం వచ్చింది, తను అనుభవం చేసుకొని ఈ జ్ఞానాన్ని ఇతరులకు చెప్తున్నారు. లేకపోతే బ్రహ్మకి కూడా ఈ జ్ఞానం తెలియదు కదా. ఈ బ్రహ్మ యొక్క ఆత్మే మొట్టమొదటి పావనంగా ఉండేది సత్యుగంలో. ఈ బ్రహ్మే కదా శ్రీకృష్ణుడు సత్యుగంలో. మళ్ళీ 84 జన్మలు తీసుకొని ఈయనే పతితం అయిపోయారు, సాధారణం అయిపోయారు. అలానే బ్రహ్మతో పాటు మీ ఆత్మ కూడా సత్యుగంలో ఉన్నప్పుడు పావనంగా ఉండేది, మళ్ళీ పతితం అయిపోయారు ఇప్పుడు మీరు. बाप कहते मैं इस पतित दुनिया का मुसाफिर हूं, क्योंकि पतित बुलाते हैं कि आकर पावन बनाओ, मुझे अपना परमधाम छोड़ पतित दुनिया पतित शरीर में आना पड़ता है, यहाँ तो पावन शरीर है ही नहीं. బాబా చెప్తున్నారు, ఈ పతిత ప్రపంచంలో నేను ఒక బాటసారిని, నేను ఒక యాత్రికుడిగా వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే పతితులుగా అయిపోయిన మనుషులందరూ పిలుస్తున్నారు, భగవంతుడా రండి వచ్చి పావనంగా తయారు చేయండి. కాబట్టి నేను ఒక యాత్రికుడిగా బాటసారిగా పరంధామాన్ని విడిచిపెట్టి మీకోసం ఈ పతిత ప్రపంచం పతిత శరీరంలోనికి రావాల్సి వస్తుంది మిమ్మల్ని పావనంగా చేయడానికి. ఎందుకంటే కలియుగంలో శివబాబా కోసం పావన శరీరం ఎక్కడ దొరుకుతుంది, ప్రకృతి అంతా పతితం అయిపోయింది కదా. కాబట్టి బాబా వచ్చేది కూడా పతిత శరీరంలోనే పరకాయ ప్రవేశం చేసి వస్తున్నారు. ये तो जानते हो जो अच्छे कर्म करते वो अच्छे कुल में जन्म लेते, बुरे कर्म करने वाले बुरे कुल में जन्म लेते, अब तुम पवित्र बन रहे हो. ఇది మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. బయట వాళ్ళు కూడా అంటారు మంచి కర్మ చేస్తే మంచి కులంలో జన్మ తీసుకుంటారు, చెడు కర్మ చేస్తే చెడు కులంలో జన్మ తీసుకుంటారు అనేది. अब तुम पवित्र बन रहे हो, पहले पहले तुम विष्णु कुल में जन्म लेंगे, तुम मनुष्य से देवता बनते हो. మీరు ఇప్పుడు పవిత్రంగా తయారవుతున్నారు. పవిత్రంగా అవడంతో మొట్టమొదట ఎక్కడికి వస్తారు, మీరు విష్ణు కులంలోనికి వస్తారు, అంటే సత్యుగంలోనికి. అక్కడ జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నారు కదా. आदि सनातन धर्म किसने स्थापन किया, या कोई भी नहीं जानता, क्योंकि शास्त्रों में
5000 वर्ष के चक्र को लाखों वर्ष दे दिया है। यही भारत स्वर्ग था। ఆది సనాతన ధర్మం ఎవరు స్థాపన చేశారనేది ఎవరికి తెలియదు. ఆది సనాతన ధర్మం ఏది? దేవీ దేవత ధర్మం. ఆదిలో, ప్రారంభంలో, సత్యుగంలో ఉండేది. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా 5000 సంవత్సరాల యొక్క ఈ సృష్టి చక్రాన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు. అందుకే ఆది సనాతన ధర్మం కోసం ఎవరికి తెలియకుండా అయిపోయింది అనమాట. यही भारत स्वर्ग था, अब तो नरक है। अब जो बाप द्वारा ब्राह्मण बनेंगे वही देवता बनेंगे. ఇదే భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకం అయిపోయింది. ఎవరైతే బాబా ద్వారా ఇప్పుడు బ్రాహ్మణులు అవుతారో, ఈ జ్ఞానం ఆధారంతో పూర్తి పవిత్రం అవుతారో వాళ్ళే దేవతలు అవుతారు అంటున్నారు బాబా. జ్ఞానం లేకుండా పవిత్రంగా ఉన్న ప్రాప్తి లేదు. బయట వాళ్ళు ఎంతో మంది బ్రహ్మచారిలుగా ఉండిపోతారు, కానీ వాళ్ళకి జ్ఞానం తెలియకపోవడం వల్ల స్వర్గంలోనికి రాలేరు. స్వర్గంలోనికి రావాలంటే పవిత్రంగా ఉండడమే కాదు, యథార్థ జ్ఞానం కూడా అవసరం. ఆ జ్ఞానం యొక్క ధారణ కూడా అవసరం. జ్ఞానం యొక్క ధారణతో సత్యుగానికి కావాల్సిన లక్షణాలన్నీ ధారణ చేసి ఆ సంస్కారం తయారు చేసుకుంటేనే స్వర్గంలో రాజ్యం చేయగలము, ఆ రాజ్యంలో అడుగు పెట్టగలం. ఇక్కడ బాబా ఏమన్నారు? పవిత్రంగా తయారవ్వాలి, బ్రాహ్మణులు అవ్వాలి. బ్రాహ్మణులు అయితేనే దేవతలు అవుతారంటున్నారు బాబా. స్వర్గ ద్వార్ దేఖ్ సకేంగే, బ్రాహ్మణులు అయితేనే మీరు దేవతలయ్యి స్వర్గ ద్వారం చూడగలరు అంటున్నారు బాబా. स्वर्ग का नाम ही कितना अच्छा है, देवी देवता वाम मार्ग में आते तब पुजारी बनते. सोमनाथ का मंदिर किसने बनाया? सबसे बड़ा है यह सोमनाथ का मंदिर. స్వర్గం అనే పేరు ఎంత మంచి పేరు. దేవతలు వామ మార్గంలోనికి రావడంతో, వికారి మార్గంలోనికి రావడంతో పూజారులు అయిపోతున్నారు. సోమనాథ్ మందిరం ఎవరు తయారు చేశారు? భక్తి మార్గంలో అన్ని మందిరాల కన్నా పెద్ద మందిరం ఏదంటే సోమనాథ్ మందిరం అనే చెప్తారు. మొట్టమొదట కట్టిన మందిరం అన్నమాట. जो सबसे साहूकार था उसने ही बनाया होगा. जो सत्युग में पहले महाराजा महारानी लक्ष्मी नारायण थे, वही जब पूज्य से पुजारी बनते तो शिव बाबा जिसने विश्व का मालिक बनाया है उनका मंदिर बनाते हैं. మరి ద్వాపర యుగంలో ప్రారంభంలో అంత పెద్ద సోమనాథ్ మందిరం కట్టారు అంటే బంగారంతో, వజ్రాలతో, తప్పకుండా ఎవరైతే అందరికన్నా సావుకారులుగా ఉన్నారో వాళ్ళే కట్టుంటారు కదా. ఎవరైతే సత్యుగంలో మొట్టమొదట మహారాజా మహారాణి లక్ష్మీనారాయణలుగా ఉండేవారో వాళ్ళే ఎప్పుడైతే పూజ్యనీయుల నుండి పూజారీలు అయిపోయారో, వికారాలు మొదలయ్యాయో, అప్పుడు వాళ్ళే ముందు శివబాబా మందిరం కడతారు. ఎవరైతే విశ్వానికి అధిపతులుగా తయారు చేశారో లక్ష్మీనారాయణలు, ఆ లక్ష్మీనారాయణలే దిగజారేక స్టార్టింగ్ లో పూజ ప్రారంభంలో ఏ శివబాబా ద్వారా అయితే మనం విశ్వానికి మాలికులయ్యామో ఆ శివబాబా మందిరమే ముందు కట్టి పూజ ప్రారంభిస్తాం అన్నమాట. అంటే బ్రహ్మబాబాయే కదా ద్వాపర యుగంలో పూజారిగా అయిపోయాక మొట్టమొదటి కట్టిన మందిరం అన్నమాట సోమనాథ్ మందిరం. खुद कितना साहूकार होंगे तब तो इतना मंदिर बनाया जिसको मोहम्मद गजनी ने लूटा. सबसे बड़ा मंदिर है शिव बाबा का. స్వయం ఎంత ధనవంతులుగా ఉండకపోతే అంత పెద్ద మందిరం కట్టగలిసారు. ఎంతో ధనం ఉంటే కదా. అంటే ద్వాపరయుగం ప్రారంభంలో కూడా ఎంతో ధనం ఉండేది మీ దగ్గర. తర్వాత ఈ మొహమ్మద్ గజనీ వీళ్ళందరూ వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు. అన్నింటికన్నా పెద్ద మందిరం ఏదంటే శివబాబా మందిరమే. वह स्वर्ग का रचिता, खुद मालिक नहीं बनते. बाप जो सेवा करते उसको निष्काम सेवा कहा जाता है. शिव बाबा स्वर्ग रचित, కానీ ఆయన స్వర్గానికి అధిపతిగా అవ్వటం లేదు, మనల్ని తయారు చేస్తున్నారు. బాబా ఏదైతే సేవ చేస్తారో అది నిష్కామ సేవ. బాబా ఏమి ప్రాప్తి ఆశించటం లేదు. बच्चों को स्वर्ग का मालिक बनाते, खुद नहीं बनते. खुद निर्वाण धाम में बैठ जाते हैं. పిల్లలకి స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు బాబా, తన అవ్వటం లేదు.
ఆయన మాత్రం నిర్వాణ ధామం పరంధామంలోనికి వెళ్ళిపోతున్నారు. जैसे मनुष्य 60 वर्ष के बाद वानप्रस्थ में जाते, सत्संग आदि करते रहते, कोशिश करते हम भगवान से जाकर मिले, परंतु कोई मेरे से मिलते नहीं है. ఏ విధంగా లౌకికంలో కూడా 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వానప్రస్థం అని తీసుకుంటారు. అన్ని బాధ్యతలు పిల్లలకు అప్పచెప్పేసి వాళ్ళు ఇంకే ఆశ్రమాల్లోనే గడుపుతారన్నమాట. కీర్తనలు, భజనలు, పూజలు చేసుకొని, ఎందుకంటే ఇంక మేము వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇప్పుడు ఇంక భగవంతుని నామాన్ని స్మరించాలి అని ఇంక భక్తి ఇదంతా కూడా ప్రారంభిస్తారు. చాలా మంది కాశీలో వెళ్ళి ఉండిపోవడం అలాంటివి కూడా చేసేవారు. దాన్ని వానప్రస్థం అంటారు. వానప్రస్థం అంటేనే బాబా అర్థం ఏం చెప్పారు? వాణి నుండి అతీతం అయిపోవడం. అంటే ఈ ధ్వని ప్రపంచం నుండి ఇంకా మేము వెళ్ళిపోతాం అనే స్థితి అన్నమాట. అందుకే 60 ఏళ్ళు దాటాక వానప్రస్థం అంటారు దాన్ని. ఇంకా సత్సంగాలకు వెళ్ళడం ఇదే వాళ్ళ పని. వాళ్ళు ప్రయత్నం ఏం చేస్తారంటే ఇంక మేము భగవంతుడితో వెళ్ళి కలవాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంక ఈ ప్రపంచంతో ఏమి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని అనుకుంటారనమాట. అయినా వాళ్ళు ఏదైతే అక్కడ వానప్రస్థం అని తీసుకుని సత్సంగాలు చేస్తున్నారో దాని ద్వారా ఎవరు నన్ను పొందలేరు అంటున్నారు బాబా. ఎందుకంటే భక్తి మార్గం యొక్క సత్సంగాల్లో కూడా యథార్థ జ్ఞానం లేదు కదా, అందుకే నన్ను పొందలేరు. నేను డైరెక్ట్ గా వచ్చి జ్ఞానం చెప్తే గానీ ఎవరు నా దగ్గరికి రాలేరు అంటున్నారు బాబా. सबका लिबरेटर गाइड एक ही बाबा है और सभी जिस्मानी यात्रा कराने वाले అనేక ప్రకార్ కి యాత్ర करते हैं. అందరికీ రక్షకుడు మార్గదర్శి ఒక్క బాబాయే. మనుషులందరూ స్థూలమైన యాత్రలు చేయించేవారు, స్థూలమైన ఈ జడ మందిరాలు యాత్రలు చేయిస్తుంటారు. భక్తి మార్గంలో ఎన్ని రకాల యాత్రలు ఉన్నాయి, ఆ జడ మందిరాల కోసం చేసే యాత్రలు. కానీ ఇక్కడ మీరు చేస్తుంది ఆత్మిక యాత్ర. మనస్సు బుద్ధితో అసలైన శివాలయానికి రోజు వెళ్తున్నారు, పరంధామానికి. వాళ్ళు జడమైన మందిరాలకు వెళ్తున్నారు కష్టపడి, కానీ మీరు రియల్ శివబాబా ఎక్కడుంటారో అక్కడికి వెళ్తున్నారు మనస్సు బుద్ధితో. అందుకే ఇది ఏ యాత్ర? ఆత్మిక యాత్ర. बाप सभी आत्माओं को अपने शांति धाम में ले जाते, अभी तुम बच्चों को बाप विष्णुपुरी में ले जाने के लायक बना रहे हैं. బాబా ఆత్మలందరినీ ఇప్పుడు తన శాంతి ధామానికి తీసుకువెళ్తున్నారు, పరంధామానికి తీసుకువెళ్తున్నారు. అలానే పిల్లలైన మిమ్మల్ని విష్ణుపురిలోనికి వెళ్ళడానికి కూడా అర్హులుగా తయారు చేస్తున్నారు, సత్యుగంలో వచ్చే అర్హులుగా కూడా తయారు చేస్తున్నారు. बाप आते सेवा करने, बाप कहते हैं इस पुरानी दुनिया में कोई से दिल नहीं लगाओ, अब जाना ही नई दुनिया में. బాబా వచ్చిందే మీ సేవ చేయడానికి, తండ్రి వచ్చిందే పిల్లల సేవ చేయడానికి. బాబా ఏమంటున్నారు? ఈ పాత ప్రపంచంలో ఎవరితోని మీ మనసు మీ మమకారం పెట్టుకోకండి, ఎందుకంటే ఇది ఉండేదే లేదు కదా. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి వెళ్ళే సమయం దగ్గరకు వచ్చేసింది. అందుకు దీంతో చనిపోతాము అని తెలిస్తే ఏం చేస్తారు? డాక్టర్ ఇంకొద్ది రోజుల్లో వెళ్ళిపోతారండి అని చెప్తే ఏం చేస్తారు? అన్ని ఇంకా ఏవి లెక్క ఖాతాలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేసుకోవాలి, ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అదే చెయ్యాలి అనుకుంటారు కదా. అలానే ఇప్పుడు బాబా మనకు చెప్పేస్తారు, ఇంకా టైం దగ్గర పడిపోయింది, ప్రపంచం కలియుగం చివరి దశలో ఉంది, మళ్ళీ సత్యుగం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనసు పెట్టుకోకండి అంటున్నారు బాబా, మమకారం పెట్టుకోకండి. तुम आत्मा सब ब्रदर्स हो, इसमें मेल भी है फीमेल भी है, सत्युग में तुम पवित्र रहते थे, इसको कहा ही जाता है पवित्र दुनिया. ఆత్మలేని మీరందరూ పరస్పరం సోదరులు. ఆత్మ రూపంలో అందరూ సోదరులే, స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, అది దేహానికి సంబంధం. ఆత్మకు స్త్రీ పురుష అన్నది లేదు కదా. सत्युग में तुम पवित्र रहते थे, उसको कहा ही जाता है पवित्र दुनिया. यहाँ तो 5-7 बच्चे पेट चीर कर भी निकालते हैं, सत्युग में लान बना हुआ है. సత్యుగంలో పవిత్రంగా ఉండేవారు, అది పవిత్ర ప్రపంచం. వికారాలు ప్రారంభమయ్యాక పిల్లలు పుట్టడంలో కూడా ఒక నియమం లేదన్నమాట.
అలానే ఒకేసారి 5గురు 7గురు పిల్లలు కూడా పుట్టేస్తున్నారు, పొట్ట చీల్చుకొని వచ్చేస్తున్నారు. కానీ సత్యుగంలో అంటే ఒక నియమం తయారు చేయబడి ఉంది అక్కడ. ఆ నియమం ప్రకారం నడవడానికి కూడా కారణం పవిత్రత. ఇక్కడ ఆ పవిత్రత లేదు కాబట్టి నియమ విరుద్ధంగా జన్మలు జరుగుతున్నాయి అన్నమాట. जब समय होता है तो दोनों का साक्षात्कार हो जाता है कि अब बच्चा होने वाला है. ఎప్పుడైతే పిల్లలు పుట్టే టైం వస్తుందో అప్పుడు తల్లి తండ్రి ఇద్దరికి సాక్షాత్కారం జరుగుతుందంట. అది కూడా ఎవరు, కొడుకు పుడుతున్నారా కూతురు పుడుతున్నారా? ఇక్కడ ఏంటి స్కానింగ్లు తీస్తారు, అక్కడ అవసరం లేదు. బుద్ధి అంత పవిత్రంగా ఉంటుంది, తెలిసిపోద్ది అన్నమాట. उसको कहा जाता है योग बल, पूरे टाइम पर बच्चा पैदा हो जाता है, कोई तकलीफ नहीं, रोने की आवाज नहीं. అక్కడ ఉన్నది యోగ బలం, విల్ పవర్ ఉంటుంది ఫుల్ గా, ఆత్మ బలం ఫుల్ గా ఉంటది. అక్కడ ఏం యోగం చేయరు కూర్చొని, కానీ ఇక్కడ చేసిన యోగంతో విల్ పవర్ అంతా, సంకల్ప శక్తి అంత పవర్ఫుల్ గా ఉంటది అక్కడ. అందుకే యోగ బలం అంటారు వాళ్ళ దగ్గర ఉన్నది. కరెక్ట్ టైంకి పిల్లలు పుడతారు, వెనక ముందు అవ్వడం అనేది కూడా ఉండదు. పుట్టినప్పుడు ఏ కష్టం కూడా ఉండదు, ఏడవడం అలాంటి విషయాలు కూడా ఉండవు అక్కడ. आजकल तो कितनी तकलीफ से बच्चा पैदा होता है, है ही सुखदाम दुखदाम, సత్యుగ్ है ही సుఖదాం. ఈ రోజుల్లో ఎంత కష్టంగా పిల్లలు పుడుతున్నారో చూడండి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అందరికీ ఆపరేషన్లే. ఇది ఉన్నదే దుఃఖదాము, సత్యుగం అంటే సుఖదాం. तुम पढ़ाई पढ़ रहे हो सुखदाम का मालिक बनने, उस पढ़ाई का फल तो इसी जन्म में भोगते हैं, तुम इस पढ़ाई का फल दूसरे जन्म में पाते हो. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు సుఖధామానికి మాలికలుగా అవ్వడం కోసం. లౌకిక చదువు అనుకోండి, ఇక్కడ చదువుకున్న దానికి ఇక్కడే ప్రాప్తి అనుభవిస్తాం. కానీ బాబా చదివించే చదువు యొక్క ప్రాప్తి భవిష్యత్తు సత్యుగం కోసం అన్నమాట. లౌకిక చదువైతే ఈ ఒక్క జన్మకే, అది కూడా గ్యారంటీ లేదు. ఎంత చదువుతారు, పోస్ట్ సరైనది దొరుకుతుందో లేదో కూడా గ్యారంటీ ఉండదు. కానీ బాబా చదివించే చదువుకి భవిష్యత్తు ప్రాప్తి, అది కూడా ఒక జన్మ కాదు, 21 జన్మల ప్రాప్తి. అలానే మనం ఎంత చదువుకున్నామో దానికి తగిన ప్రాప్తి గ్యారంటీ లేకపోవడం అనేది కూడా ఉండదు ఈ చదువులో. బాప్ कहते मैं तुमको स्वर्ग का मालिक बनाता हूं, जिसको भगवान भगवती कहते, लक्ष्मी भगवती नारायण भगवान. सत्युग में उन्हों को किसने बनाया, जबकि कलयुग अंत में कुछ नहीं है. బాబా చెప్తాను నేను మిమ్మల్ని స్వర్గానికి మాలికగా తయారు చేస్తాను. ఆ మాలికల్ని ఏమన్నారు, లక్ష్మీనారాయణని భగవతి భగవాన్, లక్ష్మీనే భగవతి, నారాయణని భగవాన్ అన్నారు. అంటే భగవంతుడు ద్వారా తయారయ్యారు కాబట్టి భగవాన్ భగవతి అన్నారు. సత్యుగంలో వాళ్ళని ఎవరు అలా తయారు చేశారు, ఎందుకంటే కలియుగం తర్వాత వచ్చేది సత్యుగం. మరి కలియుగంలో లేని రాజ్యం సత్యుగం వచ్చినప్పుడు ఒకేసారి ఎలా వచ్చేసింది, అంత తేడా ఎలా వచ్చింది? भारत देखो कितना कंगाल है, मैं ही सबको सद्गति देने आता हूं, सत्युग त्रेता में तुम सदा सुखी रहते हो. భారతదేశం చూస్తే ఇప్పుడు ఎంత బికారిగా కంగాలిగా అయిపోయిందో చూడండి. అలాంటిది ఇది సత్యుగంగా మారుతుందంటే కారణం శివబాబాయే కదా. బాబా అంటున్నారు నేనే అందరికీ సద్గతినివ్వడం కోసం వస్తున్నాను కలియుగం చివరిలో. సత్యత్రేతాయుగాల్లో మళ్ళీ మీరు సదా సుఖి అయిపోతారంటున్నారు బాబా. बाप इतना सुख देते जो भक्ति मार्ग में भी फिर उनको याद करते. बच्चा मर जाएगा तो भी कहेंगे हे भगवान हमारा बच्चा मार डाला. बाप कहते जबकि तुम कहते हो सब कुछ ईश्वर ने ही दिया है, उसने ही लिया, फिर रोते क्यों हो, मोह क्यों रखते हो? सत्युग में मोह होता ही नहीं. वहां जब शरीर छोड़ने का टाइम होता है तो टाइम पर छोड़ते हैं. स्त्री कब विधवा नहीं बनती, जब टाइम पूरा होता है. बूढ़े होते तो समझते अब जाकर बच्चा बनेंगे तो शरीर छोड़ देते हैं. सर्प का मिसाल. బాబా మీకు ఎంత సుఖం ఇస్తున్నారంటే మళ్ళీ భక్తి మార్గం ప్రారంభం అవ్వగానే, దుఃఖం ప్రారంభం అవ్వగానే బాబాని స్మృతి చేయడం ప్రారంభిస్తున్నారు మీరు మందిరాలు కట్టి.
కొడుకు చనిపోయాడు అనుకోండి, ఏమంటారు? భగవంతుడా ఏంటి మా కొడుకుని మీరు తీసుకెళ్ళిపోయారు, చంపేశారు అని భగవంతుడిని నిందిస్తారన్నమాట. బాబా అంటున్నారు, మీరేమన్నారు అంతా భగవంతుడు ఇచ్చిందే అనేటప్పుడు భగవంతుడు మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళిపోతే దానికి ఎందుకు ఏడుస్తున్నారు? భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది, మీరు ఎందుకు మోహం పెట్టుకొని నడుస్తున్నారని అడుగుతున్నారు బాబా. వాస్తవంగా ఎవరు వచ్చారు వెళ్ళిపోయారు అంటే దానికి కారణం మనం చేసుకున్న కర్మలు. కర్మలను బట్టే, రుణాల బంధం బట్టే వస్తారు, వెళ్ళిపోతారు. మన కర్మలు చెడిపోయాయి కాబట్టే సమయం పూర్తి కాకుండానే పిల్లలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించుకోండి. ఎందుకంటే అంతే వాళ్ళతో రుణం మనం పూర్వజన్మలో చేసుకున్నాం. అంతే ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేస్తాం? భగవంతుడిని నిందిస్తాం. సరే భగవంతుడినే నిందిస్తున్నారు, కానీ భగవంతుడే ఇచ్చారు అన్నప్పుడు, భగవంతుడే తీసుకువెళ్ళిపోయినప్పుడు అందులో ఏడుపు ఎందుకు? మోహం ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? సత్యుగంలో మోహం ఉండదు అంటున్నారు బాబా. అక్కడ శరీరం విడిచిపెట్టాల్సిన టైం వచ్చినప్పుడే శరీరం కూడా విడిచిపెడతారు, టైం ప్రకారమే. అక్కడ స్త్రీ విధవ అయిపోయారనే విషయం అక్కడ ఉండదు. టైం ఎప్పుడైతే పూర్తయిందో కరెక్ట్ గా వాళ్ళ ఆయుష్ పూర్తయ్యే టైంకి, ఆ వృద్ధాప్యంకి వాళ్ళకే తెలుస్తుంది, మేము ఇప్పుడు ఇంక శరీరం విడిచిపెట్టేస్తాం, మళ్ళీ మేము ఒక బాలుడిగా అబ్బాయిగా జన్మిస్తాం అని తెలిసిపోతుంది. వాళ్ళు తేలిగ్గా శరీరం విడిచిపెడతారనమాట సత్యుగం. ఎందుకు ఇక్కడ కూడా 100 ఏళ్ల క్రితం అలానే ఉండేవారు పెద్దవాళ్ళు. నేను ఇంక వెళ్ళిపోతాను, నన్ను బయట వేసియండి అని కూడా చెప్పేసేవారు. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నా బాధ్యతలు పూర్తయిపోయి నేను ఇంక వెళ్ళిపోవచ్చు అని ఆనందంగా ఇంక ఈ శరీరంలో ఎందుకు ఉండడం, మంచి శరీరం తీసుకొని మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనే ఉత్సాహం వాళ్ళలో ఉండేదన్నమాట. అంత తృప్తిగా శరీరం విడిచిపెట్టేవారు ఈ కలియుగం చివరిలోనే. అంటే ఇంక సత్యుగంలో ఇంకెలా ఉంటారు? అక్కడ ఏ దుఃఖం ఉండదు, ఏ కోరికలు ఉండవు, అన్ని సమయానుసారంగా ఏవి జరగాలో అన్ని కరెక్ట్ గా జరిగిపోతూ ఉంటాయి. ఎంత టైం ఉండాలో అంత టైం ఉంటారు. వాళ్ళకి కూడా ఇంకో కొత్త జన్మ మీద, ఎలాగైతే డ్రెస్ పాత అయిపోతే కొత్తది ఎప్పుడు వేసుకుంటామా అన్నట్టు ఉంటది కదా, అలా ఆనందంగా వెళ్తారనమాట. శరీరం విడిచిపెడతారు అక్కడ వాళ్ళు. అందుకే సత్యుగంలో శరీరం విడిచిపెట్టడాన్ని మరణము అనరు అక్కడ. ఎలాగైతే సర్పం తన పాత పొరని, కుబుసాన్ని విడిచిపెట్టి కొత్త పొరని ధరిస్తుంది, చచ్చిపోదు, అది పొర మారుస్తుంది అంతే. సత్యుగంలో కూడా ఆత్మ శరీరం విడిచిపెట్టే స్థితి అలాగే ఉంటది అనమాట. ఒక పొర మార్చినట్టు, ఒక డ్రెస్ మార్చినట్లు. చనిపోయామనే ఫీలింగ్ అక్కడ ఉండదు. అందుకే దేవతల్ని అమరులు అంటారు. అంతేగాని అమరులు అంటే శరీరం వదలరని కాదు, వదులుతారు కానీ తృప్తిగా విడిచిపెడతారు, తృప్తిగా ఏది చేసిన. అందుకే సర్పం ఉదాహరణ చెప్తారంటున్నారు బాబా. అందుకే బాబా ఇక్కడ కూడా ఆ పురుషార్థం చేయమంటారు. మీరు వెళ్ళినప్పుడు బాబా దగ్గర మొత్తం ఏం ప్రాప్తులు తయారు చేసుకొని ఖుషీగా బాబా స్మృతిలో శరీరం విడిచిపెట్టాలి. దానికోసం రెడీ అవ్వండి అంటారు బాబా. ఇప్పుడు మనకి సర్పంలాగా శరీరం విడిచిపెట్టాలి, సర్పం పాత పొరను వదిలినట్టు. अब तुम जानते हो ये कलयुगी शरीर बहुत पुरानी काल है, आत्मा भी पतित थे तो शरीर भी पतित थे. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ కలియుగి శరీరం చాలా పాత పొర అయిపోయింది. ఇది ఆత్మ కూడా పతిత్వం అయిపోయింది, శరీరం కూడా పతిత్వం అయిపోయింది. अब बाप से योग लगाए पावन बनना है, यह है भारत का प्राचीन राजयोग. ఇప్పుడు బాబాతో యోగం జోడించుకొని మళ్ళీ పావనంగా అవ్వాలి. దీన్నే ప్రాచీన రాజయోగము అన్నారు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం అన్నారు. सन्यासियों का तो हठ योग है, शिव बाबा कहते मैं इन माताओं द्वारा स्वर्ग का द्वार खोलता हूँ, माता गुरु बिगर किसका उद्धार नहीं हो सकता है, बाप ही आकर सबकी सद्गति करते हैं. సత్యుగంలో ఉండేది హఠ యోగం. ఇప్పుడు శివ బాబా ఏమంటున్నారు? మాతల ద్వారా స్వర్గ ద్వారాలు తెరుస్తున్నాను అంటున్నారు బాబా. కన్యలు కూడా ఇప్పుడు ఏమయ్యారు? బాబా సేవలో వచ్చాక జగత్ మాతలు అయిపోయారు. మాతల ద్వారా స్వర్గ ద్వారాన్ని తెరిపిస్తున్నాను అంటున్నారు బాబా. మాత ఆధారం లేనిదే ఎవరు ఉద్ధరణ జరగదు.
బాబాయ్ వచ్చి అందరికి సద్గతిని ఇస్తున్నారు. तुमको भी सिखलाते, फिर तुम मास्टर सदगति दाता बन जाते हो। सबको कहते हो मौत सामने खड़ा है, बाप को याद करो, सब खत्म हो जाना है। మీరు కూడా అందరి ప్రతి మాస్టర్ సద్గతి దాతలు అవుతున్నారు బాబాతో పాటు. అందరికి సద్గతి యొక్క మార్గం మీరు ఇప్పుడు చూపిస్తున్నారు. అందరికి చెప్తున్నారు కదా, మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, ఒకే తండ్రిని స్మృతి చేయండి అంటే అర్థం ఏంటి? సద్గతి యొక్క మార్గం మీరు అందరికి చూపిస్తున్నారన్నమాట. ఇప్పుడు అంతా సమాప్తి అయిపోయేది ఉంది అంటున్నారు బాబా. बाम शादी बनाने वाले खुद भी मानते हैं कि इससे विनाश होना है, परंतु हमें कौन प्रेरता है पता नहीं। समझ से एक बाम फेंकने से सब खत्म हो जाएंगे। बाकी थोड़ा समय है जब तक तुम कांटों से फूल बन जाओ। यह है ही कांटों की दुनिया। भारत की फूलों की दुनिया थी, अब है वेश्यालय, फिर होगा शिवालय, अतः शिव द्वारा स्थापन किया हुआ स्वर्ग। బాంబ్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఏంటంటే వీటితో వినాశనం అవుతుంది, ఇవి తయారు చేసామంటే అవి ఎక్కడ దాచినా మనం వదలకపోయినా దానికి అది పేలినా వినాశనం అయిపోతుంది. ఆ వినాశనాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఎవరు మాకు ప్రేరణ కలిగిస్తున్నారు, మేము వద్దనుకున్నా తయారు చేసేయాలనిపిస్తుంది అని వాళ్ళు కూడా అంటే సమయం దగ్గర పడినప్పటికి వాళ్ళ బుద్ధికి కూడా అదే తోస్తుంటది అన్నమాట, చెయ్యాలి చెయ్యాలి అని. వాళ్ళకి తెలుసు ఒక్క బాంబు వేస్తే అంతా సమాప్తి అయిపోతుందని. కానీ వాళ్ళు బాంబ్స్ వేయడానికి కూడా ఇంకా కొద్ది టైం ఉంది ఇప్పుడు అంటున్నారు బాబు. ఎందుకంటే మీరు తయారైపోవాలి కదా, సత్యుగంలోకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ. మీరు పూర్తి ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోతే అప్పుడు ఈ ప్రపంచం కూడా వినాశనం అయిపోద్ది. ఎందుకంటే మీకోసం మళ్ళీ మంచి ప్రపంచం కావాలి కదా. ఇప్పుడున్నది ముళ్ళ ప్రపంచం. భారతదేశమే పుష్పాల ప్రపంచంగా ఉండేది, అలాంటిది ఇప్పుడు వేశ్యాలయంగా అయిపోయింది, వికారాలతో నిండిపోయింది. మళ్ళీ ఇదే శివాలయంగా అవుతుంది. శివాలయం అంటే అర్థం ఏంటి? శివ్ బాబా ద్వారా స్థాపింపబడిన స్వర్గం, అదే శివాలయం. भारत तो एक ही निराकार, भगवान तो एक ही निराकार है, मनुष्य को कभी भगवान नहीं कह सकते। दुखहर्ता सुखकर्ता एक ही बाप है। భగవంతుడు ఒక్క నిరాకారుడే, బిందు స్వరూపుడు. మనుషులెవరిని భగవంతుడు అని చెప్పడం జరగదు. దుఃఖహర్త సుఖకర్త ఒక్క శివ్ బాబాయ్. భగవాన్ वाच मैं तुमको नर से नारायण बनाता हूँ, यह पुरानी पतित दुनिया अब खत्म होनी है, मैं पतित से पावन देवता बनाता हूँ, फिर तुम चले जाएंगे अपने घर. భగవాన్ వాచ నేను మిమ్మల్ని నరుల నుండి నారాయణులుగా తయారు చేస్తున్నాను. ఈ పాత పతిత ప్రపంచం ఇప్పుడు వినాశనం అయిపోతుంది, సమాప్తి అయిపోతుంది. నేను పతితుల నుండి పావనంగా దేవతలుగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు పావనంగా అవ్వడంతో మీ ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్ళిపోతారు, అక్కడ నుండి సుఖధామంలోనికి వస్తారు. ड्रामा को समझना है, इस समय देखो मनुष्यों में क्रोध कितना है, बंदर से भी बदतर है। क्रोध आता ही तो कैसे बाम से सबको मार डालते हैं. డ్రామాను కూడా అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో చూడండి మనుషుల్లో క్రోధం ఎంత ఎక్కువగా ఉన్నదో. కోపంలో క్రోధంలో కోతుల కన్నా అధ్వానం అయిపోయారు మనుషులు అంటున్నారు బాబు. కోతికి కోపం ఎక్కువ అంటారు కదా, అంతకన్నా అధ్వానం అయిపోయారు. ఆ క్రోధంలోనికి వచ్చి ఎలాంటి బాంబ్స్ విసిరి మనుషులందరినీ చంపేస్తున్నారు. ఎవరో ఒకరు తప్పు చేశారంటే ఎంతో మందిని చంపేస్తున్నారు. కోతి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళనే ఏమైనా చేస్తుందేమో, కానీ మనుషులు అలా కాదు కదా, అందరినీ చంపేస్తున్నారు ఈ బాంబ్స్ తో. అవి ఇన్ పర్ కౌన్ కేసు కరేగా, మరి వీళ్ళపైన కేసు పెట్టే వాళ్ళు ఎవరని అడుగుతున్నారు బాబా. इनके लिए फिर पिछाड़ी में ट्रिब्यूनल बैठते हैं, सबका हिसाब किताब चुकतू कर देते हैं, यह सब समझने की बातें हैं. మరి ఇలాంటివి ఏవైతే ఇక్కడ జరుగుతున్నాయో దానికి ఎవరు కేసు పెట్టలేని పరిస్థితి అన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే అంతిమ సమయంలో ధర్మరాజు సభ ఏర్పడుతుంది అంటున్నారు బాబా. అందరు లెక్క ఖాతాలు, అందులో ఎవరెవరు ఎలాంటి పాపాలు చేశారో దానికి ఇక్కడ కేసే లేదో
వాళ్ళందరూ అందులో లెక్క ఖాతాలు పూర్తి చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. बाप कहते हे आत्मा ये मैं तुम्हारा बाप आया हुआ हूँ, आप मेरी श्रीमत पर चलो तो श्रेष्ठ स्वर्ग के मालिक बन जाएंगे. బాబా చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా మీ తండ్రిని నేను వచ్చాను, ఇప్పుడు నేను ఇచ్చే శ్రీమతం ప్రకారం నడవండి, అప్పుడే శ్రేష్టమైన స్వర్గానికి మాలికులు అవుతారు. वो मनुष्य तो मनुष्यों के गाइड बनते, बाप गाइड बनते सर्व आत्माओं के. భక్తి మార్గంలో యాత్రలు చేసే వాళ్ళకి మనుషులకే గైడ్ గా ఉంటారు, కానీ ఇక్కడ ఆత్మలకి పరమాత్మ గైడ్ గా ఉన్నారు. आत्मा कहती है हे पतित पावना बाप तुमको पुण्यात्मा बना रहे, स्वर्ग में रूहानी बाप होता नहीं, वहां तो अही प्रारब्ध. మీ ఆత్మ చెప్తుంది కదా ఓ పతిత పావన అని. ఇప్పుడు బాబా మనల్ని పుణ్యాత్మలుగా తయారు చేస్తున్నారు. శివబాబా అయితే స్వర్గంలో ఉండరు కదా, మనకు ప్రాప్తిస్తారు కానీ ఆయన అయితే ఉండరు. అక్కడ ఉండేదే ప్రాలబ్ధం అనుభవించడం. కాబట్టి ఇంక ప్రాప్తి మనకి దొరికిపోయాక బాబా పని కూడా అక్కడ ఏమి ఉండదు. ये यूनिवर्सिटी है, राजयोग बाप के शिवाय कोई सिखला नहीं सकते. ఇది కూడా యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం. మొత్తం 4 యుగాల జ్ఞానం చెప్తున్నారు. ఈ స్కూల్స్ లో కాలేజెస్ లో ఈ హిస్టరీ జాగ్రఫీ ఎవరైనా చెప్తారేంటి? సగం హిస్టరీ సగం జాగ్రఫీయే. అది కూడా కరెక్ట్ అయిన హిస్టరీ వాళ్ళ దగ్గర లేదు. కానీ బాబా 4 యుగాల చరిత్ర ఎంత క్లియర్ గా చెప్తున్నారు. అందుకే ఇది యూనివర్సిటీ. ఇక్కడ రాజయోగం నేర్పిస్తున్నారు బాబా. బాబా తప్ప ఇంకెవరు నేర్పించలేదు. बाप कहते मैं इस शरीर का लोन लेकर आता हूँ, आत्मा तो दूसरे शरीर में आ सकती है ना, ये ड्रामा की नूंद है, इनको फिरने में 5000 वर्ष लगता है. బాబా చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మ శరీరాన్ని అద్దెకి తీసుకొని వచ్చాను, లోన్ గా తీసుకొని వచ్చాను. ఎలా అయితే ఒక ఆత్మ ఇంకొకరి శరీరంలో ప్రవేశిస్తుంటది కదా, చనిపోయిన ఆత్మలు వస్తుంటాయి కదా వేరే వాళ్ళ శరీరంలో, అలానే శివబాబా కూడా బ్రహ్మబాబాలో వచ్చారనమాట. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉందంటున్నారు బాబా. ఈ సృష్టి చక్రం ఇలా తిరగడంలో 5000 సంవత్సరాలు పడుతుంది. कहते हैं पत्ते पत्ते में ईश्वर है, पत्ता हिलता है इनमें आत्मा है, लेकिन नहीं ये हवा से हिलता है. భక్తి మార్గంలో ఏమంటారు, ప్రతి ఆకులో కూడా ఈశ్వరుడు ఉన్నారు. ఆకు ఊగుతుందంటే అందులో కూడా ఒక ఆత్మ ఉంది అంటారు, కానీ లేదు. వృక్షాల్లోని ఆత్మ ఉండదు కదా, అవి ప్రకృతి ఆధారంతో ఉండేటటువంటి. కాకపోతే ప్రకృతి ఆధారంతో ఉన్న అందులో కొన్ని శక్తులు ఉన్నాయి, అంతేగాని మనలాగా ఆత్మ, మనస్సు, బుద్ధి, విచక్షణ, జ్ఞానం ప్రకృతిలో ఉన్నవి ఏంటంటే మనం ఏమి ఇస్తే అదే తీసుకుంటది, అంతే, అంతవరకే. మనిషికి ఏంటంటే ఏదైనా క్రియేటివిటీ ఉంటది, చెట్లకి ఆ క్రియేటివిటీ ఉండదు కదా. నేచురల్ గా దానికి బీజం నుండి వచ్చింది ఏదైతే ఉందో అది జరుగుతుంటది. మన నుండి ఎలాంటి వైబ్రేషన్స్ వెళ్తే ఆ ప్రభావం వాటికి పడుతుంది, అంతే. అంతేగాని అందులో ఆత్మ, అది కర్మ చేయడం, కర్మఫలం అనుభవించడం ఇలాంటివేమి ఉండవు. ఆకు ఊగుతుందంటే గాలి ద్వారా ఊగుతుంది, అంతే. तुम जैसे यहाँ बैठे हो फिर 5000 वर्ष बाद बैठेंगे. अब बाप से वर्षा लिया सो लिया, नहीं तो फिर कभी ले नहीं सकेंगे. మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూర్చుంటారు ఇక్కడ. మీరు మళ్ళీ రిపీట్ అవుతుంది కదా ఈ సృష్టి చక్రం, 5000 సంవత్సరాల చక్రం. బట్ ఇప్పుడు ఏది జరుగుతుందో మళ్ళీ వచ్చే 5000 సంవత్సరాల తర్వాత ఇదే సేమ్. ఇప్పుడు బాబా నుండి వారసత్వం పొందారు. వచ్చే 5000 సంవత్సరాల తర్వాత కూడా, అంటే మళ్ళీ వచ్చే కల్పంలో కూడా పొందుతారు. ఇప్పుడు పొందలేదా, వచ్చే కల్పంలో కూడా ఇంకా పొందరు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మిస్ అయింది అంటే మళ్ళీ వచ్చే కల్పంలో పొందేద్దాంలే అని అనుకోవడానికి అవ్వదంటున్నారు బాబా. इस समय ही ऊंची कमाई कर सकते, फिर सारे कल्प में ऐसे ऊंची कमाई हो नहीं सकती. ఈ సమయంలోనే మీరు ఉన్నతమైన సంపాదన చేసుకోగలరు, మళ్ళీ మొత్తం కల్పంలో ఎప్పుడు ఈ సంపాదన ఉండదు.
ఇప్పుడు ఏం జరిగిందో మళ్ళీ నెక్స్ట్ 5,000 సంవత్సరాల తర్వాత అదే జరుగుతుంది. ఇప్పుడు మనం వారసత్వం పొందలేదంటే వచ్చే కల్పంలో కూడా పొందలేం. సరే, ఈ సంగమయుగంలో వారసత్వం పొందలేదు, నెక్స్ట్ జన్మలో మనం ప్రాప్తి తయారు చేసేసుకుందాము అంటే సత్యుగం వచ్చాక ఇంకేం ఉండదు. పురుషార్థం చేసేది, బాబా వచ్చేది, జ్ఞానం చెప్పేది, సృష్టి మారిపోతుంది అనమాట. అందుకు ఈ సంగమయుగం మాత్రమే సంపాదన చేసుకోవడానికి టైము. ఇప్పుడు చేసుకోలేదులే సత్యుగంలో చేసేసుకుందాం అంటే అవ్వదంటున్నారు బాబు. ఇదొకటి టైం అన్నమాట. अच्छा, मीठे मीठे सिकिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, धारणा कोसम मुख्य सार। फर्स्ट पॉइंट, समय बहुत थोड़ा है, इसलिए कांटे से फूल बन सबको फूल बनाना है। సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ముళ్ళ నుండి పుష్పాలుగా అయి అందరిని పుష్పాలుగా తయారు చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ముళ్ళ నుండి పుష్పాలుగా అయి అందరిని పుష్పాలుగా తయారు చేయాలి. శాంతిధామ और సుఖధామ का रास्ता बताना है. అందరికీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గం చెప్పాలి. అందరికీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క మార్గం చెప్పాలి. दूसरी पॉइंट, वैष्णव कुल में जाने के लिए अच्छे कर्म करने हैं. వైష్ణవ కులంలో సెకండ్ పాయింట్, వైష్ణవ కులంలోకి వెళ్ళేందుకు మంచి కర్మలు చేయాలి. వైష్ణవ కులంలోనికి వెళ్ళేందుకు మంచి కర్మలు చేయాలి. వైష్ణవ కులం అంటే విష్ణు రాజ్యం, సత్యుగం అంటే వైష్ణవ కులం. ఇక్కడ వైష్ణవులు కాదు, ఇక్కడ పేరుకే వైష్ణవులు, ఆ పవిత్రత ఎవరిలోనే లేదు. సత్యుగం వైష్ణవులు అన్నమాట. అక్కడ ఉన్నవారు అందరూ విష్ణు కులస్తులు. అక్కడికి వెళ్ళాలంటే మంచి కర్మలు చేయాలి. పావన్ జరూర్ బన్నా హై, పావనంగా తప్పకుండా తయారవ్వాలి. సదా రూహాని యాత్ర కర్ని ఔర్ కరాని హై, సదా ఆత్మిక యాత్ర చెయ్యాలి, ఇతరుల ద్వారా కూడా చేయించాలి, అందరికి నేర్పించాలి ఈ యాత్ర. సదా ఆత్మిక యాత్ర చెయ్యాలి మరియు ఇతరుల ద్వారా చేయించాలి. వరదాన్, फ्रॉक दिल बन अकुट खजानों से सदा सबको भरपूर करने वाले मास्टर दाता भव. విశాల హృదయులుగా అయి తరగని ఖజానాలతో అందరినీ నిండుగా చేసేటటువంటి వారిగా మాస్టర్ దాతగా తయారుకండి. విశాల హృదయులుగా అయి తరగని ఖజానాలు బాబా ఏవైతే ఇస్తున్నారో ఈ ఖజానాలతో అందరినీ నిండుగా తయారు చేసేటటువంటి మాస్టర్ దాతగా తయారుకండి. అబ్ దాతాకే బచ్చే మాస్టర్ దాతా. మీరు దాత యొక్క పిల్లలు, బాబా పిల్లలు కాబట్టి మీరు కూడా మాస్టర్ దాతలు, అందరికి ఇచ్చేవారు మీరు. కిసి సే కుచ్ లేకర్ ఫిర్ దేనా వో దేనా నహీ హై. ఎవరి దగ్గర నుండైనా ఏదైనా పొంది ఇవ్వడం, దాన్ని ఇవ్వడం అన్నారు. అంటే ప్రాప్తిని ఆశించి ఇవ్వాలి అని పెట్టుకోవడం. వీళ్ళ ద్వారా మనకి లాభం ఉంది, వీళ్ళ ద్వారా మనకి పని అవుతుంది అని అనుకొని ఇవ్వడం అన్నది ఇవ్వడం కాదు. ఎవరి దగ్గర నుండి ఏదైనా తీసుకొని ఇవ్వడం కాదు. లియా ఔర్ దియా తో ఏ బిజినెస్ హో గయా. తీసుకున్నారు ఇచ్చారు అంటే అది వ్యాపారం అవుతుంది. ఎవరి దగ్గర నుండి ఏదైనా తీసుకుంటున్నాం అప్పుడు మనం ఇస్తున్నాం అంటే అది ఒక వ్యాపారం అయిపోయింది. దాతాకే బచ్చే ఫ్రాక్ దిల్ బన్ దేతే జావు. దాత పిల్లలు విశాల హృదయులై ఇస్తూ వెళ్ళండి. ఎవరు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు మనం జ్ఞానం ఇవ్వడం, లేదా వీళ్ళు ఇలాంటి బలహీనతలతో ఉన్నారు, లోపాలతో ఉన్నారు, లేదా వీళ్ళు మనకి ఇబ్బంది పెట్టారు, వీళ్ళు మనకు శత్రువులుగా ఉన్నారు, వాళ్ళకెందుకు మంచిగా ముందుకు వెళ్ళేందుకు వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి, లేదా వాళ్ళ ప్రతి మంచి వైబ్రేషన్స్ మనం ఎందుకు ఇవ్వాలి. బాబా నుండి ఏవైతే గుణాలు శక్తులు యోగంతో మనం దానం చేయాలో కర్మలతో అది చెయ్యం, ఎందుకంటే వాళ్ళ నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం. అలా కాదు, ఎవరు ఎలా ఉన్నా మన పని ఇస్తూ
వెళ్ళడం అంటున్నారు బాబా. విశాల హృదయులయ్యి ఇస్తూ వెళ్ళండి. అక్కుట్ ఖజానా హై జిస్కో జో చాహియే वो देते भरपूर करते जाओ. తరగని ఖజానా మీ దగ్గర ఉంది. ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ వాళ్ళని నింపుతూ వెళ్ళండి. తరగని ఖజానా మీ దగ్గర ఉంది. జ్ఞానం, గుణాలు, శక్తులు. బాబా ఎన్ని ఖజానాలు ఇచ్చారు. ఈ ఖజానాని మీరు అందరికి ఇస్తూ వాళ్ళని నింపుతూ వెళ్ళండి. किसी को खुशी चाहिए, स्नेह चाहिए, शांति चाहिए, देते चलो. ఎవరికైనా ఖుషి కావాలి, సంతోషం కావాలి, ఎవరికైనా స్నేహం కావాలి, ఎవరికైనా శాంతి కావాలి, ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ వెళ్ళండి. ये खुला खाता है, हिसाब किताब का खाता नहीं है. ఇది తెరిచి ఉన్న ఖాతా. ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వడమే. అంతేగాని ఇది లెక్క ఖాతా కాదు. అకౌంట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి రిటర్న్ ఇది ఇవ్వాలి, అలాంటి ఖాతా కాదు ఇది. వాళ్ళు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం మాత్రం ఇస్తూ వెళ్ళిపోవాలి. दाता की दरबार में इस समय सब खुला है, इसलिए जिसको जितना चाहिए उतना दो, इसमें कंजूसी नहीं करो. ఇది దాత యొక్క దర్బార్. ఈ దర్బార్లో ఈ సమయంలో అన్ని తెరవబడి ఉన్నాయి ఖజానాలు. అందుకే ఎవరికి ఎంత కావాలో అంత ఇవ్వండి. ఇందులో పిసినారిగా అవ్వకండి. ఇది దాత యొక్క దర్బారి. ఈ దర్బార్లో ఈ సమయంలో అన్ని తెరవబడి ఉన్నాయి ఖజానాలు. కాబట్టి ఎవరికి ఎంత కావాలో అంత ఇవ్వండి. ఇందులో పిసినారిగా అవ్వకండి. स्लोगन अपनी मनसा वृत्ति को ऐसा पावरफुल बनाओ जो खराब भी अच्छा हो जाए. మీ మనసా వృత్తిని ఎంత పవర్ఫుల్ గా తయారు చేసుకోవాలి అంటే చెడు కూడా మంచిగా అయిపోవాలి. మీ మనసా వృత్తిని ఎంత పవర్ఫుల్ గా తయారు చేసుకోవాలంటే చెడు కూడా మంచిగా అయిపోవాలి. అచ్చా, ఓం శాంతి. ఏం చెప్పారు బాబా ఈరోజు? ఏం చెప్పారు బాబా? ఈ పాత ప్రపంచంతో మనసు పెట్టుకోకండి అంటున్నారు. ఎందుకంటే ఇది సమాప్తి అయిపోయేది ఉంది. పవిత్రంగా తయారవ్వండి. ఇప్పుడు కొత్త ప్రపంచంలోనికి వెళ్ళాలనేది మీ బుద్ధిలో ఉన్నది కదా. అంటే పవిత్రంగా అవ్వాలి, చదువు పైన కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. అప్పుడే విష్ణుపురిలో మీకు ప్రాప్తి దొరుకుతుంది. ఈ చదువే ఎలాంటిది? వచ్చే జన్మలో ప్రాప్తి పొందే చదువు అంటున్నారు బాబా. ఇంకా మీరు ఆత్మిక యాత్ర చెయ్యాలి, అందరికీ నేర్పించాలి అంటున్నారు బాబా. ముఖ్యంగా స్వర్గానికి మాలికలు అవ్వాలి అంటే బాబా మేము పవిత్రంగా తప్పకుండా అవుతాం, మేము మీకు తప్పకుండా సహయోగులుగా తయారవుతాం, సుపుత్రులుగా చూపిస్తామని ప్రతిజ్ఞ చేయండి అంటున్నారు బాబా. సుపుత్రులు అంటే ఎవరు? ఎవరైతే వినయ విధేయతలతో నడుస్తారో వాళ్ళే సుపుత్రులు అంటున్నారు బాబా. ఇంకా బాబా అంటున్నారు అంతిమంలో ధర్మరాజు సభ ఎవరి కోసం ఏర్పడుతుంది అంటే ఎవరైతే క్రోధంలో వచ్చి బాంబులు వేస్తున్నారో వాళ్ళపైన కేసు పెట్టే వాళ్ళే ఎవరు లేరు ఇక్కడ. అలాంటి వాళ్ళందరి కోసం ఎంతమందిని చంపేస్తున్నారు చూడండి ఆ బాంబులతో. అలాంటి వాళ్ళకి లాస్ట్ లో ధర్మరాజు సభ ఏర్పడుతుంది అంటున్నారు బాబా. దాంతో వాళ్ళ లెక్క ఖాతాలన్నీ సమాప్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ధర్మరాజు సభ అంటే ఏంటి? ఇవన్నీ కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా ఈరోజు? వరదానం దాతగా అయ్యి ఇస్తూ వెళ్ళిపోండి అంటున్నారు బాబా. వాళ్ళు ఏమి ఇస్తున్నారు, వాళ్ళు ఏదైనా ఇస్తే నేను ఇస్తాను అని ఆలోచించుకోవడం. సంగమ యుగంలో తెరిచి ఉన్న ఖజానా తరగని ఖజానా. మాస్టర్ దాతలుగా అయ్యి ఎవరికి ఏది కావాలి? శాంతి కావాలి, సంతోషం కావాలి, స్నేహం కావాలి, శక్తి కావాలి, జ్ఞానం కావాలి, ఏది కావాలంటే అది వాళ్ళకి ఇస్తూ వెళ్ళిపోండి అంటున్నారు బాబా. ఫలితాన్ని ఆశించకండి అంటున్నారు బాబా. ఇవ్వడంలో పిసినారిగా అవ్వకండి అంటున్నారు బాబా. ఇంకా స్లోగన్ ఏం చెప్పారు? మనసా వృత్తి ఎంత పవర్ఫుల్ గా ఉండాలి అంటే చెడు కూడా మంచిగా అయిపోవాలంటున్నారు బాబా.
अच्छा, ओम शांति। రేపు యూట్యూబ్ మాత్రమే ఉంటది లింక్, ఆన్లైన్ లో వినే వాళ్ళకి జూమ్ అనేది ఉండదు, జూమ్ లింక్ అనేది రేపు ఉండదు. సో छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार। छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार। हमें अपना बना के प्रभु तुमने किया हम पर उपकार। छोड़ पुरानी दुनिया को, हम आए हैं तेरे द्वार। तन्हा तन्हा हम थे प्रभु, आने से पहले तेरे पास। छोड़ेंगे ना साथ तेरा, दिल से निकले ये आवाज। बैरागी मन है हर्षित, जीवन बन गए कमल समान। छोड़ पुरानी दुनिया को, हम